ఎకరాకు 34 క్వింటాలు వచ్చినాయి. 34 క్వింటాలు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనము కిష్టపాడు అనే విలేజ్లో అయితే ఉన్నాము. నంద్యాలకి కోయిలకుంట్లకు మధ్యలో మిడిల్ అయితే ఉంటుంది. ఇక్కడ రైతులు వచ్చేసి మనకు అలెక్సా ఫైజ్ కానీ గత 2 సంవత్సరాల నుంచి అయితే వాడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి మనకి ఇది సూపర్ 10 వెరైటీ. అయితే ఈ మందులు వాడినందుకు గాను రైతులు ఇక్కడ అందరూ వాడిన రైతులే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ట్రాజెంట్ అనే మందు కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది. అది స్ప్రే చేసిన దానికి గాను ఇంకా ఆ మందులు స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ ఏంటి, అప్పటి నుంచి వాడుతున్నందుకు పోయిన సంవత్సరం వాడారు కదా, దానికి దిగుబడి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఏమేమి మందులు వాడారో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పేరండి? మహమ్మద్ హుసేన్. మహమ్మద్ హుసేన్. అయితే మీరు ఈ సూపర్ 10 వెరైటీ ఇది సూపర్ 10 ఎన్ని ఎకరాలు సార్? ఇది నాది ఎకరా సార్. ఎకరా ఉంది. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఈ అలెక్సా ఫైజ్ కానీ ట్రాజెంటా కానీ దీనికి ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? ట్రాజెంట్ చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజులు. అలెక్సా ఫైజ్ 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. ఫస్ట్ ట్రాజెంటా చేశారు. అయితే ట్రాజెంటా స్ప్రే చేయకముందు ఏముండేది సమస్య మేజర్గా సార్? నల్ల తామర పురుగు ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉండదు. ముడుచుకొని పోతున్నాయి ఆకులు, కొమ్మలు కాలిపోయినట్లు వచ్చి ఉండేది. కాలిపోయినట్టు వచ్చింది. ఓకే ఓకే. ఇది కొట్టినాక బాగా నీట్ గా క్లియర్ అయింది. క్లియర్ అయిపోయింది. ఏమైనా కాంబినేషన్ లో దీంట్లో కలిపి స్ప్రే చేశారా? సింగిల్ గానే కొట్టినాం. సింగిల్ గానే కొట్టినారు. అయితే స్ప్రే చేయకముందు ముడత నల్లి ఉన్నదంటే పూర్తి కంట్రోల్ అయింది. గ్రోత్ బాగా వచ్చిందా? మంచి గ్రోత్. కాప్ సెట్టింగ్ అవుతుందా దీంతో? కాప్ సెట్టింగ్ అవుతుంది. బ్లాక్ త్రిప్స్ అయితే పూర్తి కంట్రోల్ అయిపోయినాయి. పూర్తిగా కంట్రోల్. సింగిల్ గా స్ప్రే చేసినా కూడా బ్లాక్ త్రిప్స్ అయితే కంట్రోల్ అయిపోయినాయి. గ్రోత్ బాగా అంటే నేచురల్ గా వస్తుందా, హెవీగా ఏమైనా ఎక్కువ వస్తుందా? నేచురల్ గా వస్తుంది. పూర్తి ఓవర్ గా లేకుండా, పూర్తి స్లో లేకుండా మిడిల్ లో వస్తుంటది. మిడిల్ లో వస్తూ ఉంటాయి. బాగుంది రిజల్ట్ అయితే. మంచి రిజల్ట్ సార్. బాగుంది. అయితే తర్వాత ఇది అలెక్సా ఫైజ్ కొట్టినాం. ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు స్ప్రే చేశారు దాన్ని? 6 రోజులు. 6 రోజులు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది ఇది కొట్టి. ఏం కలిపారు దీంట్లో కాంబినేషన్ ఏమైనా? దీంట్లో దోమ మందు ఒకటి కలపనిన్నాడు. ఓకే ఓకే. చిన్నది దోమ మందు తక్కువ రేటు చేసిన. తక్కువ రేటు చేసి కలిపి స్ప్రే చేసినారు. అయితే అలెక్సా ఫైజ్ ఎట్లా పనిచేస్తా ఉంది? అలెక్సా ఫైజ్ కి బాగా చిట్టాకులు బాగా వస్తున్నాయి. ఉండే కొంచెం ముడత కూడా క్లీన్ అయిపోయింది. పూత బాగా వచ్చింది. కాప్ సెట్ అవుతుందా? కాప్ సెట్ అయిపోతుంది. పోయిన సంవత్సరం వాడారా? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వాడుతా ఉన్నారు. పోయిన సంవత్సరం వాడిన దానికి మీకు దిగుబడి బాగా వచ్చినాయి. ఎకరాకు 34 క్వింటాలు వచ్చినాయి. 34 క్వింటాలు. సూపర్ 10 వెరైటీ. సూపర్ 10 వెరైటీ. ఒకసారి చూడండి, నాటు వెరైటీ ఇది మనకు సీడ్ వెరైటీలు కాదు. మనకి ఈ సీడ్ వెరైటీలోనే 20-25 క్వింటాలు తీయడమే చాలా గగనంగా ఉంటది. అయితే ఇది ఓపీ వెరైటీలు, సూపర్ 10 వెరైటీలు అంత ఆషామాషిగా కాపు సెట్ అవ్వవు. అంత దిగుబడి రావడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. 34 క్వింటాలు రైతు ఎకరానికి దిగుబడి తీశాడు. ఏమేమి వాడారు సార్ పోయిన సంవత్సరం మీరు? పోయిన సంవత్సరం బజూకా వాడినాము, అలెక్సా ఫైజ్, సఫారీ, వారధి, డిపెండర్, ఆర్బిటర్ అవన్నీ కంటిన్యూ కంటిన్యూ వాడుతున్నందుకు మీకు ఏమైనా పంట వైరస్ రావడము, కాపు ఏదైనా తక్కువ రావడం అట్లేం లేదు కదా? అది వాడినాగానే బాగా వచ్చింది. బాగా వచ్చినాయి. ఎందుకంటే ఎందుకు అడుగుతామంటే కొంతమంది రైతులు బయో మందులు అవి కొడితే మనకి కాపు సెట్ అవ్వు. ఇవి బయో మందులు ఏం కాదు సార్. అతిగా గ్రోత్ రాదు, అంత పూర్తి స్లో ఉండదు, నార్మల్ గా వస్తుంటది. రిజల్ట్ బాగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.